ఖమ్మం జిల్లా కల్లూరు పట్టణంలోని ఆరోగ్య హాస్పిటల్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. వైద్యం వికటించి 4 ఏళ్ల బాలుడు యశ్వంత్ మృతి చెందడంతో ఆరోగ్య హాస్పిటల్ ముందు బాలుడి బంధువులు ఆందోళన చేపట్టారు. కల్లూరు పట్టణంలో ఏకలవ్య కాలనీకి చెందిన సాయి గంగా భవానీ దంపతులకు యశ్వంత్, జశ్వంత్ అనే కవల పిల్లలు ఉన్నారు. వీరిలో ఒకరు యశ్వంత్కు అనారోగ్యంతో జలుబు చేసి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుండటంతో శుక్రవారం సాయంత్రం ఆరోగ్య హాస్పిటల్కు కుటుంబ సభ్యులు జాయిన్ చేశారు. బాలుడు యశ్వంత్కు నిమ్ము ఉందని వైద్యుడు ఇసాక్ అహ్మద్ నిర్లక్ష్యంగా సెలైన్ ఎక్కించి ఇంజెక్షన్లు చేయడంతో డోస్ ఎక్కువై వైద్యం వికటించి బాలుడు యశ్వంత్ మృతి చెందాడని బాలుడి బంధువులు ఆరోపిస్తున్నారు. హాస్పిటల్ ముందు అర్ధరాత్రి ఆందోళనకు దిగారు. దీంతో వైద్యం చేసిన వైద్యుడు హాస్పిటల్ లోనికి వెళ్లి తాళాలు వేసుకుని ఉండడంతో కోపోద్రేకులైన బాలుడి బంధువులు తలుపులు పగలగొట్టి లోనికి వెళ్లి ప్రయత్నం చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాధిత బంధువులకు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. అయితే బాలుడి మృతదేహం మీద పడి యశ్వంత్ లే చాక్లెట్ తీసుకొచ్చా అని రోధిస్తుంటే చూపరులు కన్నీరు మున్నీరయ్యారు. అయితే మరి హాస్పిటల్లో ఉండలేకపోతే నేను 2 రోజులు ఇంటికి వెళ్తా అంటే డాక్టర్ గారు 11 తీసుకొస్తామన్నారు. అయితే సరే అన్నారు. సరే అని సంతకం పెట్టాలి. సంతకం పెట్టి వెళ్ళి అది వచ్చి నువ్వు సీరియస్గా ఉన్నాడు. మరి ఎందుకు జాయిన్ చేసుకుంటారు? టాబ్లెట్ల కోసం మెడిసిన్ రాసిందంట. మెడిసిన్ రాస్తే మా ఇల్లు ఎక్కడే కదండి, మేము ఇంటికి వెళ్తాం. మేము ఇంటికి వెళ్ళి మరి తర్వాత మా వాళ్ళని తీసుకొని వస్తామని చెప్పానంటే, నువ్వు బయటకు వెళ్తే నాకు సంబంధం లేదని నువ్వు సంతకం పెట్టుకోవని చెప్పి సంతకం పెట్టించుకొని సంబంధం లేదు అని చెప్పి సంతకం పెట్టించుకోండి. ఆమెకు రాయడానికి కూడా రాదు. ఏలు మాత్రం పెట్టించుకోండి. ఓకే వెళ్ళింది. నేను ఇందాక తీసుకొని వచ్చిన పిల్లగాన్ని ఇంటికాడ నుంచి హాస్పిటల్ తీసుకొని వచ్చినప్పుడు మరి నిన్న మీరు సంతకం పెట్టించుకున్నప్పుడు మళ్ళీ అడ్మిట్ చేసుకోకూడదు కదా. ఏం చెప్పారు? ఖమ్మం తీసుకెళ్తారా, ఇక్కడ చేస్తారా అని చెప్పాను. ఖమ్మం ఎప్పుడు తీసుకెళ్ళాలి సార్ అని చెప్పి నేను అడిగాను. పిల్లగాడికి సీరియస్గా ఉందా, ఇప్పుడు తీసుకెళ్లాలా, రేపు పొద్దున్న తీసుకెళ్లాలా, ఎప్పుడు తీసుకెళ్లాలని నేను అడిగినప్పుడు నాకు డాక్టర్ గారు ఏం సమాధానం చెప్పకుండా 10 నిమిషాలు ఆగని చెప్పేసి అన్నారు. ఈ 10 నిమిషాల్లో లోనికి తీసుకెళ్ళారు. వెంటిలేటర్ మీద పెట్టారు, లోపల ఆక్సిజన్ పెట్టారు, ఎయిర్ పెట్టారు, బ్రీతింగ్ చూశారు. నేను